58 లోక సువార్త ఉదయాధ్యాయము 56వ నుంచి 58. 56 నుంచి 58. అంతటా మరియా ఇంటి నుంచి మూడు నెలలు ఆయనతో కూడా ఉండి చెమట తన ఇంటికి తిరిగి వచ్చింది. దసరాకాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుడైన అప్పుడు ప్రభు ఆమె మీద మహాకాలము ఆమె పొరుగువారిని బంధువులను ఆమెతో కూడా సంతోషించారు. ఎంతో ద్వారా శిశువులకు సున్నతి చేయవచ్చు తండ్రి పేరును బట్టి జకరియా అని పేరు వాడికి వెళ్ళిపోతుందిగా తండ్రి అలాగే యోహాను పేరు పెట్టమని చెప్పింది. 127 కీర్తన కూడా చదవండి. 127 కీర్తన. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టివారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణం కాపాడిన ఎడల దాని కావలి కాయవారు ఏలుకునే ఉంటాయి వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జిత ఆహారం తినుచుండక వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గురించి స్వాచ్ఛను గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణమాడుతారు. వారితో తన అంబుల పొది నింపుకుని వాడు తండ్రి. అటు వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాడవచ్చు. 128 కీర్తన కూడా చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయంగా నువ్వు నీ చేతులు కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగు. నీ లోగిటి నీ భార్య ఫలించిన ద్రాక్ష వలె ఉంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంది. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేములో